ఏసీబీ సీఐపై టీడీపీ నేత దాడి అన్నటువంటి వార్తని సాక్షి ఇక్కడ హైలైట్ చేసింది. ఏసీబీ సీఐపై టీడీపీ నాయకుడు దాడి చేయడమే కాకుండా తన అనుచరులను పిలిపించి మరి విచక్షణారహితంగా కొట్టిన ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో మంగళవారం చోటు చేసుకుంది. విజయవాడలో ఏసీబీ సీఐగా పనిచేస్తున్న నరసింహారెడ్డి స్వగ్రామైన తాడికొండ నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న టీడీపీ నాయకుడు వాసిరెడ్డి జయరామయ్యను తప్పుకోవాలని సూచిస్తూ హారన్ మోగించారు. ఆయన తప్పుకోకుండా బైక్ని అడ్డుగా పెడుతుండటంతో ప్రశ్నించారు. దీనిపై ఇరువురికి వాదనలు మొదలడంతో చొక్కా పట్టుకుని దుర్భాషలాడిన టీడీపీ నేత సీఐని కొట్టడమే కాకుండా తన అనుచరులను పిలిపించి మరీ దాడి చేయించారు. ఈ దాడిలో సీఐకి గాయాలవడంతో మంగళగిరి ఆసుపత్రిలో చేరి తాడికొండ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో కేసులు నమోదు చేసినట్టు సీఐ కే వాసు తెలిపారు. కంతేరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వ్యక్తి కావడం, గతంలో గ్రామ బహిష్కరణకు గురై గుంటూరులో నివసిస్తూ 10 ఏళ్లుగా గ్రామ రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఘటన మీద దృష్టి సారించినట్టు సమాచారం అన్నది హైలైట్ చేశారు.